హాయ్ అండి. ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో పొంగల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ పొంగల్ని పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా ఇష్టంగా తింటారు. అలానే హెల్దీ కూడా. ఉదయాన్నే పిల్లలకి ఈ పొంగల్ని ప్రిపేర్ చేసి పెట్టారంటే బాగా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంకెప్పుడు ఇలానే ట్రై చేస్తారు. అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ టేస్టీ పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే 2 బౌల్స్ తీసుకోండి. 1 బౌల్లో రైస్ తీసుకోండి. ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని 1 గ్లాస్ అయితే రైస్ తీసుకోండి. ఇక్కడైతే నేను 1 గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ రైస్కి పావు పెసరపప్పు అయితే సరిపోతుంది. ఇదే గ్లాస్తో పావు పెసరపప్పునైతే తీసుకోండి. మీరు ఏ క్వాంటిటీలో రైస్ తీసుకున్నారో దానికి పావు వంతు అయితే పెసరపప్పు సరిపోతుంది. మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా అంత టేస్ట్ బాగోదు, ఎగిటేస్తుంది తినేటప్పుడు. ఇలా పావు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే వండుతున్నామో పాత్రలో అదే పాత్రలో అయితే పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. 2 ఒకేసారి కడిగేద్దాము. బియ్యము అలానే పెసరపప్పును కూడా కడిగేసి తీసుకుందాము. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం పెద్ద బౌల్ అయితే మనం వండే బౌల్ అనేది పెద్దగా ఉండాలి. మరి చిన్న దాంట్లో పెట్టుకోకూడదు. ఎందుకంటే వాటర్ ఎక్కువ పడతాయి కదా. ఈ పెసరపప్పునైతే నీట్గా 2 టైమ్స్ కడిగిన తర్వాత ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 కలిపి పెసరపప్పు బియ్యం 2 కలిపి 1.25 గ్లాస్ ఉన్నాయి కదా. ఈ 1.25 గ్లాస్కి నేనైతే 5 గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మామూలుగా 1:4 రేషియో వాటర్ అయితే సరిపోతుంది. పావు ఎక్స్ట్రా ఉంది కనుక మనకు పెసరపప్పు, అందుకని 1 గ్లాస్ ఎక్స్ట్రా అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే 4 గ్లాసులు ఈ పెసరపప్పులో వాటర్ వేసి 1 గ్లాస్ అయితే బియ్యంలో వేసాను. మనం ఫస్ట్ అయితే పెసరపప్పును ఉడకబెట్టుకుందాము. ఇందులో 1 గ్లాస్ వేసి పెట్టుకున్నామంటే బియ్యం కూడా నానిపోతుంటాయి ఆ లోపు. ఫస్ట్ అయితే ఈ పెసరపప్పుని ఉడకబెట్టుకుందాము. పెసరపప్పు ఒక 30% బాయిల్ అయిన తర్వాత రైస్ని అయితే యాడ్ చేద్దాం. ఈ పెసరపప్పుకి తగినంత సాల్ట్ వేసి స్టవ్ పైన పెట్టేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసామంటే ఇలా మూత పెట్టి ఉంచామంటే ఒక 3 మినిట్స్లో కల్లా పొంగు వస్తుంది. మనకు బండ గుర్తు అదే. ఈ పెసరపప్పుకి ఒక పొంగొచ్చి ఉడుకుతుంది చూడు, అప్పుడు రైస్ని అయితే యాడ్ చేస్తాం మనం. ఈ మూత అలానే ఉంచారంటే పొంగిపోతుంది, చూసుకోవాలి. జస్ట్ తొందరగానే పొంగు వస్తుంది. ఈ పొంగు వచ్చినప్పుడు పైన ఈ నురగంతా ఉంటుంది కదా, ఈ నురగనంతా రిమూవ్ చేసుకోండి. జస్ట్ ఇలా పొంగు రాగానే రైస్ని అయితే యాడ్ చేద్దాం మనం. పైన నురగంతా తీసేసి ఇలా రైస్ని అయితే యాడ్ చేసుకోండి. మనం 1 గ్లాస్ వాటర్ పోసి రైస్ని అయితే నానబెట్టాం కదా, ఆ వాటర్తో సహా వేసేయండి రైస్ని పెసరపప్పులోకి. ఇప్పుడు 2 కలిసి మంచిగా ఉడుకుతాయి. ఇలా ముందే పెసరపప్పు ఉడికించుకోవడం వల్ల మంచిగా సాఫ్ట్గా అయితే వస్తుంది. ఇప్పుడు 2 ఒకసారి కలిసేలా బాగా తిప్పుకొని ఉప్పు చూసేసుకోవాలి. మనం వాటర్ అయితే కొంచెం ఉప్పుగా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు అనేది. ఈ టైంలో కానీ ఉప్పు యాడ్ చేసుకున్నామంటే ఉడికిపోతుంది. ఇక్కడైతే నాకు కొంచెం తక్కువ అనిపించింది సాల్ట్, కొంచెం యాడ్ చేశాను. ఇలా మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించామంటే బాగా పొంగు పట్టేస్తుంది. ఇలా ఉడుకుతున్న టైంలో హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. మన రైసు పెసరపప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది. వాటర్ కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. ఈలోపు మనము పోపు అయితే రెడీ చేసుకుందాము. ఈ పొంగల్కి పోపు అనేది మెయిన్ అనమాట. ఈ పోపు వల్లే బాగా టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే జీలకర్ర మిరియాలు అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఈ జీలకర్ర మిరియాల వల్ల అయితే మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడ నేనైతే జీలకర్ర మిరియాలతో పాటు ఒక పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మీ పిల్లలు కారం ఎక్కువ తింటే ఇంకో 2 పచ్చిమిర్చిని ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోవచ్చు. అలానే కొంచెం కరివేపాకు. ఇలా రైస్లో కొంచెం వాటర్ ఉన్నప్పుడే పోపు వేసేసుకున్నామంటే తొందరగా గట్టిగా అయిపోకుండా ఉంటుంది పొంగల్ అనేది.
ఇప్పుడైతే మనం వెమ్మటే పోపు పెట్టేద్దాం. పైన అయితే ప్లేట్ పెట్టేసేద్దాం. ఈలోపు మగ్గుతుంటుంది. పక్కన అయితే ఒక బాండి పెట్టేసుకొని పోపు అయితే రెడీ చేద్దాం. ఇందులో అయితే మనం ఫ్రెష్ ఆయిల్ అయితే యూజ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వస్తుంది, యూజ్ చేసిన ఆయిల్ కాకుండా. ఇక్కడ నేను 2 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. చాలామంది టేస్ట్ కోసం ఎక్కువ ఆయిల్ అయితే యాడ్ చేస్తారు. మనం అలా టేస్ట్కి అలవాటు పెడితే ఆయిల్ అంత ఎక్కువ యూజ్ చేయడం మంచిది కాదు. ఈ ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 1 స్పూన్ జీలకర్ర ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ జీలకర్ర వల్ల అయితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలానే మిరియాలు, ఈ 2 ప్రాణం పొంగల్కి. మిగతా పోపులు ఏమీ యాడ్ చేయకూడదు. మీరు కావాలంటే జీడిపప్పుని అయితే యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పు వల్ల కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అలానే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీడియం స్పైసీ తినే పిల్లలు అయితే ఒక 2-3 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. మా పిల్లలు స్పైసీ చాలా తక్కువ తింటారు, అందుకని నేను ఒక్కటే వేస్తున్నాను. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకొని ఇంకా అన్నంలో కలిపేసుకోవడమే. ఈలోపు మన రైస్ అదే పెసరపప్పు మంచిగా అయితే మెత్తగా కుక్ అయింది. ఇక్కడ ఒక మెయిన్ టిప్ అండి, చాలామంది పోపేసి స్టవ్ పైనే గెరిటితో అలా తిప్పేస్తారు. అలా కాకుండా ఇలా మనం కిందకి దింపి పెట్టుకొని ఒక తెడ్డుతో కానీ పొడవాటి చెక్కవి ఉంటాయి కదా గెరిటెలు, వాటితో కానీ మంచిగా మొత్తం తిప్పామంటే బాగా సాఫ్ట్గా అనేది వస్తుంది. ఈలోపు మన పొంగల్లో ఉన్న తేమ కూడా మంచిగా పోయి మంచి టెక్స్చర్ అయితే వస్తుంది పొంగల్కి. పొంగల్ అనేది చల్లారిపోయిన తర్వాత కూడా మంచిగా బైండింగ్ అవుతుంది పొంగలు ముద్దలాగా. మనం సంగటి ఎలా ఎనుపుతామో సేమ్ ప్రాసెస్ సంగటిలాగా కింద పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మొత్తం కలబెట్టుకోవాలి. పోపు ఇదంతా మంచిగా కలుస్తుంది. ఇదైతే ఈ స్టెప్ మాత్రం మిస్ చేయకుండా చేయండి. ఆటోమేటిక్గా పొంగల్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మన పెసరపప్పు రైస్ అనేది మంచిగా కలిసిపోతుంది ఇలా తెడ్డుతో అనడం వల్ల. ఇలా తెడ్డు కూడా ఇంట్లో మనం పెట్టుకోవాలి, మన పాతల కాలం రోజుల్లాగా. ఎంతమంది ఇళ్ళల్లో తెడ్లు ఉన్నాయో కామెంట్ చేయండి నాకు. అంతే అండి, మన ప్రాసెస్ అయితే అయిపోయింది. మన క్యాటరింగ్ స్టైల్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇది వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ పొంగల్ అనేది సాంబార్తో బాగుంటుంది, అలానే చట్నీతో తినొచ్చు. అలానే కొబ్బరి కారం ఉంటుంది కదా, కొబ్బరి కారంతో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. కొబ్బరి కారం నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఈరోజైతే నేను చట్నీ ప్రిపేర్ చేశాను, చట్నీతో కూడా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని కారంతో అయితే నాకు బాగా నచ్చుతుంది, కొబ్బరి కారంతో. మీలో ఎంతమంది కొబ్బరి కారం తెలుసో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి నిజంగా టేస్ట్ బాగుందో లేదో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి.